ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ప్రమాదంలో జరిగిన తప్పిపోయిన వారి జాడ కనిపెట్టేందుకు గాలింపు ముమ్మరం జరుగుతుంది. అయితే ప్రమాదంలో 8 మంది మృతి చెందారనే సమాచారం అందుతోంది. 6 మృతదేహాల ఆనవాళ్లు దొరికినట్టుగా తెలుస్తోంది. మరో 2 మృతదేహాల ఆనవాళ్లు దొరకని పరిస్థితి. అడ్వాన్స్ టెక్నాలజీ జీపీఆర్ను ఉపయోగించి 3 మీటర్ల లోతులో మృతదేహాలు ఉన్నట్టుగా గుర్తించినట్టు సమాచారం. కుళ్ళిపోయి గుర్తుపట్టలేని స్థితిలో బురద కింద మృతదేహాలు కూరుకుపోయినట్టుగా చెప్తున్నారు. టన్నెల్ దగ్గర రెస్క్యూ కొనసాగుతోంది. ఇవాళ మృతదేహాలు బయటకు తీసే అవకాశం కనిపిస్తోంది. వారం తర్వాత మృతదేహాల ఆచూకీ దొరికినట్టుగా సమాచారం అందుతోంది. అయితే మొత్తం మీద ప్రస్తుతానికి గాలింపు చర్యలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మంది జాడను కనిపెట్టేందుకైతే రెస్క్యూ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి. ఎన్జీఆర్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఆధారంగా వారు గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో సొరంగ మార్గంలో ఉన్న మట్టి, రాళ్ళు, ఇతర లోహాలకు భిన్నంగా సుమారు 3 నుంచి 5 మీటర్ల లోపల మెత్తని పొరలు ఉన్నట్లుగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతాల్లో తవ్వితే కానీ ఏంటో తెలియని పరిస్థితి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక నీటి ఊట అధికంగా ఉండడంతో నిపుణులు సూచించిన లోతు వరకు మట్టిని తోడలేకపోతున్నారు. సహాయక బృందాలకు ఇదే ప్రధాన ఆటంకిగా మారుతోంది. ఇవాళ లేదా రేపు సాయంత్రానికి సొరంగంలో జీపీఆర్ సర్వే ద్వారా గుర్తించిన ఆ ప్రాంతాల్లో ఏముందో తేలబోతుంది. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో తవ్వకాలు మొదలుపెట్టినట్లుగా సింగరేణి చెప్తోంది. ఇక మృతదేహాలను గుర్తించినట్టు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలను నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఖండిస్తున్నారు. ఎన్జీఆర్ఐ కొన్ని ప్రాంతాలను మాత్రమే గుర్తించని, ఆ ప్రాంతాల్లో ప్రమాదంలో చిక్కుకున్న వారు ఉంటారన్న నమ్మకం లేదన్నారు. ఇక అది లోహం కానీ మరేదైనా పదార్థం అయినా కావచ్చంటూ వివరిస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయంటూ జిల్లా కలెక్టర్ సంతోష్, అలాగే ఎస్పీ వైభవ్ గైక్వాడ్ చెప్తున్నారు. ఏదైనా సమాచారం ఉంటే తాము మీడియాకు వెల్లడిస్తామంటూ ఆయన పేర్కొన్నారు. ఇక ఎన్జీఆర్ఐ కొంతమేరకు చెప్పింది కానీ అది నిజమేనని చెప్పలేమంటూ, అవి మానవ శరీరాలే కావాల్సిన అవసరం లేదు, ఏదైనా మెటల్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం ముందుకు సాగుతున్నామంటూ, ఏదైనా అక్కడ దొరికితే మీడియాకు ఖచ్చితంగా తెలియజేస్తామంటూ, ఫేక్ న్యూస్ ప్రచారం జరగకుండా చూడాలంటూ జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. మొత్తం మీద అత్యాధునిక సహాయ సామాగ్రితో రెస్క్యూ కొనసాగుతుందని చెప్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి, రైల్వే సహా 12 సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 8 మందిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గ్యాస్, ప్లాస్మా కటింగ్ యంత్రాలతో టీబీఎం శిథిలాలను కటింగ్ చేస్తున్నారు. దశల వారీగా బృందాలు వెళ్తూ శిథిలాలను బయటకు తెస్తున్నారు. భూగర్భంలో ప్రమాదాలు జరిగినప్పుడు సహాయక చర్యలో సుశిక్తులైన 100 మంది సింగరేణి సిబ్బంది ఈ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. అత్యాధునిక సామగ్రితో పాటు రాష్ట్ర, కేంద్ర సహాయక సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ సొరంగంలో చిక్కుకున్న వాళ్ళను క్షేమంగా తీసుకువస్తామన్న ధీమాతో ప్రస్తుతం రెస్క్యూ బృందాలు ఈ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. మొత్తం మీద ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఆ 8 మంది ఇప్పటి వరకు బతికే ఛాన్స్ లేదని చెప్తున్నారు. 8 మంది చనిపోయినట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది. అయితే కొంతమంది ఆనవాళ్ళు గుర్తించినట్టుగా కూడా సమాచారం చెప్తున్నారు. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సహాయంతో అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి మొత్తం 6 ఆనవాళ్ళు ప్రస్తుతానికి గుర్తించినట్టుగానైతే సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ధృవీకరణ చేయలేదు అధికారులు. సో మొత్తం మీద ఎస్ఎల్బీసీలో అయితే ఇంకా రెస్క్యూ కొనసాగుతుంది. 24 గంటలు 3 షిఫ్ట్లో రెయిన్బోవర్లు సిబ్బంది పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ ఊడుతున్నటువంటి నీటి ఊటను, బురదను, అలాగే ఆ టీబీఎం మిషన్ శిథిలాలను తొలగిస్తూ రెస్క్యూ ఆపరేషన్లో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, మా కొలీగ్ సచిన్ జైన్ అవుతున్నారు ఎస్ఎల్బీసీ ప్రమాద స్థలం నుంచి. సచిన్, ఇప్పటి వరకు రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది? ఇక కొన్ని ఆనవాళ్ళు గుర్తించినట్టుగా చెప్తున్నారు జీపీఆర్ సహాయంతో. దీనికి సంబంధించి ఏదైనా అధికారులు ధృవీకరించారా? ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ, ఆపరేషన్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకంటే గత 2 రోజులుగా చూసుకుంటే కనుక ఈ ఆపరేషన్ స్పీడప్ అవడం జరిగింది. దీంతో పాటు లేటెస్ట్ టెక్నాలజీని ఆపరేషన్స్లో ఉపయోగించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా కీలకమైన డెవలప్మెంట్, మీరు కొద్దిసేపటి క్రితం చెప్పినట్టుగా జీపీఆర్ అంటే గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ ద్వారా ఎన్జీఆర్ఐ కొన్ని కీలక అంశాలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. మీరు అన్నట్టుగా మానవ అవశేషాలకు సంబంధించి 5 మానవ అవశేషాలకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇక్కడ కూడా కంక్లూజన్ ఇవ్వట్లేదు. కానీ ఆ అవశేషాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 5 గురించి అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మిగతా వాటి సంగతి ఏంటి? 5 అనే మాట వినిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. కానీ మిగతా వాటికి సంబంధించి ఏంటి? అయితే ఇక్కడ ఇంకొక చర్చ కూడా జోరందుకుంటోంది రామ్దాస్. మరి ముఖ్యంగా
ఈ అవశేషాలు ఏవైతే గుర్తించారో అవశేషాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు హ్యూమన్ అంటే మానవ అవశేషాలు అంటే ఒక చర్చ జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న మెటల్స్కి సంబంధించి ఆ మెటల్స్కి భిన్నంగా ఉన్నాయి. అంటే హెవీ మెటల్స్ కాదు, అవి లైటర్ మెటల్స్ కావచ్చు, లేకపోతే వుడెన్ అంటే చెక్క వస్తువులు కావచ్చు, లేకపోతే మరేమైనా వస్తువులు కావచ్చు అంటూ కూడా ఇటు NGRI నిపుణులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇటువంటి సినారియోలో ఒకవేళ కనుక మానవ అవశేషాలు కాకపోతే ఇంకా అసలు సజీవంగానే ఉన్నాయి అనుకునే ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ ఆశలు మాత్రం సన్నగిలుతున్నాయి. ఎందుకంటే జరుగుతున్న ఆపరేషన్స్ చూస్తూ ఉంటే, ఆ స్పీడప్ చూస్తూ ఉంటే, మరి ముఖ్యంగా అక్కడ కలుగుతున్న ఆటంకాలు చూస్తూ ఉంటే మాత్రం ఇదే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఈ ఘటన ప్రస్తుతం ఆ లొకేషన్ ఎక్కడిది గుర్తించారంటే దాదాపుగా 13.500 మీటర్ల నుంచి ఇంకొక 80 నుంచి 100 మీటర్లు అంటే దాదాపుగా ఎడ్జ్ పాయింట్ అంటూ ఉంటాం కదా, ఎక్కడైతే ఆపరేషన్కి సంబంధించి అక్కడ 80 నుంచి 100 మీటర్ల ఈ గ్యాప్లోని ఈ అవశేషాలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ దాదాపుగా మీరు అన్నట్టుగా 2 నుంచి 3 మీటర్లు, కొన్ని సందర్భం అయితే 5-6 మీటర్ల లోపల కూడా ఈ అవశేషాలు ఉన్నాయనేది ఇక్కడ అందుతున్న సమాచారం. సో ఇటువంటి సినారియోలో ఈ ఆపరేషన్ కంటిన్యూ అయితే కనుక ర్యాట్ హోల్ మైనింగ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, దాంతోపాటు 13 వివిధ రంగాలకు చెందిన ఇన్ఫ్యాక్ట్ వివిధ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు కూడా ఆపరేషన్స్లో ఉన్నారు. అది NDRF కావచ్చు, SDRF కావచ్చు. ఇలా దీంతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ అంశం నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో దట్ నేను అక్కడ లొకేషన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో దట్ నేను వెహికల్లో మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తాను. సో దట్ మనం అక్కడికి వెళ్ళి నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పటికైతే మాత్రం ఆపరేషన్ స్పీడప్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ విజయ్ కాస్త ఫాస్ట్గా వచ్చే ప్రయత్నం చేయండి. సో వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఏం జరగబోతుంది అనేది ఇక్కడ ఆపరేషన్కి సంబంధించి కాస్త ఇంట్రెస్టింగ్గా మారుతుంది. సో ఈ సినారియోలో ఎందుకంటే మార్నింగ్ నుంచి మనం చూసుకుంటే కనుక మరి ముఖ్యంగా గత 2 డేస్ నుంచి కూడా ఈ ఆపరేషన్కి సంబంధించి స్పీడప్ అవుతోంది. సో ఇటువంటి సినారియోలో ఇక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం రామ్దాస్. మరి ముఖ్యంగా మరికొద్దిసేపట్లోనే ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ఏం జరుగుతోంది అనేది అనుమానాలు ఉన్నాయి. దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి సో ఒకసారి డోర్ క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడి నుంచి మూవ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అంబులెన్సెస్ రెడీ అవుతున్నాయి. ఏ సంఖ్యలో అంబులెన్సెస్ ఉన్నాయనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. అది ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే కనుక కాస్త ఆందోళన కలిగిస్తోంది. బట్ అవి అంబులెన్సెస్ కావడం మాత్రం హోప్స్ అని చెప్పుకోవాలి. బట్ అక్కడికి వెళ్ళబోతున్నాం ఎందుకంటే హెలీప్యాడ్ దగ్గర అంబులెన్సెస్ని రెడీ చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్కి సంబంధించి. మరి కాసేపట్లో నేను ఆ లొకేషన్కి మిమ్మల్ని తీసుకువెళ్ళి అక్కడ ఆ లొకేషన్ చూపించబోతున్నాను. ఇప్పుడు మనం వెళుతోంది ఎగ్జాక్ట్గా మీడియాకు ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి కొద్ది మీటర్లు కాదు, ఇన్ఫ్యాక్ట్ ఒక కిలోమీటర్ సుమారుగా 1 కిలోమీటర్ దూరంలోని హెలీప్యాడ్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అంబులెన్సెస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ అంబులెన్సెస్ ఆ హెలీప్యాడ్ దగ్గర ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే సాధారణంగా మనం ఎక్కడైతే నేను లైవ్ ఇవ్వడం ప్రారంభించానో అక్కడైతే ఉండుంటే కనుక దీనికి సంబంధించి ఒకవేళ ఆశలు ఏమైనా ఉన్నాయా అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంది. కానీ ఇప్పుడు మనం వెళ్ళిపోతున్న కాస్త ముందుకు వెళ్ళే స్ట్రైట్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. సో వెళ్తున్నా ఒకసారి మీరు చూడొచ్చు. ఈ లొకేషన్ ఎక్కడ చూసినా కూడా దాదాపుగా ఆపరేషన్కి సంబంధించేది NDRF కావచ్చు, SDRF కావచ్చు, సింగరేణి కావచ్చు, దాంతోపాటు వివిధ డిపార్ట్మెంట్స్ కావచ్చు, అంటే వివిధ రంగాలకు చెందిన ఎక్స్పర్ట్స్ కావచ్చు, వాళ్ళందరూ దాదాపుగా 600 మంది లెఫ్ట్ ఇక్కడ మనం వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళండి. సో మనం వెళ్ళే చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కనుక మనం ఉన్న ప్లేస్ మీరు చూసారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ ఒక్కసారి మీరు చూడొచ్చు. ఓకే, సో మనం రావడం జరిగింది. ఒకసారి నేను దిగే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు చూస్తే కనుక ఆపరేషన్కి సంబంధించి ఎటువంటి స్పీడప్ జరుగుతోంది, ఎటువంటి ఆపరేషన్స్ జరుగుతున్నాయి అనేది నేను మీకు చూపించబోతున్నాను రామ్దాస్. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా హెలీప్యాడ్కి సంబంధించి లొకేషన్. ఇక్కడ హెలీప్యాడ్ దిగబోతోంది. కానీ ఈ పక్కనే మీరు చూస్తే కనుక అంబులెన్సెస్ రెడీగా ఉన్నాయి. ఉన్న సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఫైర్కి సంబంధించి కూడా అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి అనుకుంటే ఓకే. బట్ ఈ అంబులెన్సెస్కి సంబంధించి ఇక్కడే ఉండడం, దాంతోపాటు పార్థివ వాహనాలు మీరు చూస్తే కనుక ఒక్కసారి విజయ్ మీరు క్లోజ్లోకి వచ్చే ప్రయత్నం చేయండి. ఇది పార్థివ వాహనం, ఇది కూడా పార్థివ వాహనం, అలాగే మూడోది కూడా పార్థివ వాహనం. సో ఇవి కాస్త అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
ఆశలు ఏమైనా సన్నగిలాయా అనే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాయి. మీరన్నట్టుగా ఎన్సీఆర్ఏ ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి కనుక ఎగ్జాక్ట్గా అదే కారణం అయ్యి ఉంటే కనుక, అంటే అక్కడ కనుక మానవ అవశేషాలకు సంబంధించి బట్ ఇంకో వర్షన్ కూడా వినిపిస్తోంది. అదేంటి, అవి మానవ అవశేషాలు కాకపోవచ్చు, మరి ముఖ్యంగా అది ఆ లైటర్ మెటల్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఆపరేషన్కి ఎందుకంటే ప్రతికూల వాతావరణం ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. నీటి ఓట గురించి మాట్లాడుకున్నప్పుడు, ఎందుకంటే నీటి ఓట ఇక్కడ కాస్త తగ్గింది గత 2 రోజులతో పోల్చుకుంటే కనుక. సో ఓకే సో ఒక్కసారి మీరు చూడొచ్చు, అంబులెన్స్కి సంబంధించి హెలిప్యాడ్ ఇదే హెలిప్యాడ్ రామ్దాస్. ఇక్కడే హెలికాప్టర్ ల్యాండ్ కాబోతోంది. ఆ పక్కనే ఏర్పాటు చేశారు ఈ అంబులెన్సెస్ని. సో ఇక్కడ ఆశలు సన్నగిరుతున్నాయనే అంశానికి సంబంధించి మాత్రం బహుశా ఇబ్బందికర వాతావరణంగానే భావించవచ్చు. బట్ హోప్స్ మాత్రం ఇంకా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఇద్దరు గురించే ఎక్కడ ఉన్నారు అంటే TBM గ్రాఫికల్ ప్రెజెంటేషన్ మొత్తం మీద మనం చూస్తున్న దృశ్యాలు అంబులెన్సులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయి. మనకు అక్కడ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. అక్కడ కలెక్టర్ సంతోష్ బదావత్ కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. దాదాపు 12 విభాగాలు అంటే 12 డిపార్ట్మెంట్లకు చెందిన 600 మంది సిబ్బంది 3 షిఫ్ట్లు పనిచేస్తున్న దృశ్యాలు మనకు అక్కడ దాన్ని బట్టి అర్థమవుతున్నాయి. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో సహాయక చర్యలో నిమగ్నం ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, అంటే మొత్తం మీద ఇప్పటివరకైతే ఆశలు అయితే అడుగంటుతున్నాయి. ఇక లోపల ఉన్నవారి ఆచూకీ కనిపెట్టే వరకు కూడా పూర్తి స్థాయిలో ఏ విషయాన్ని ధృవీకరించే పరిస్థితిలో అధికారులు కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయన సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ఒకసారి ఎస్ఎల్బిసి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం లైవ్ ద్వారా చూసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికైతే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ఉపయోగించి కొన్ని ఆనవాళ్ళు గుర్తించినట్టుగా చెప్తున్నారు. అయితే ఆ ఆనవాళ్ళు ఏదైనా లోహాలకు సంబంధించిన లేదా ఏదైనా మనుషులకు సంబంధించిన ఆనవాళ్ళు అనే అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఎలాంటి ధృవీకరణ అయితే లేదు. అయితే ప్రస్తుతానికి టన్నెల్ దగ్గర పూర్తి స్థాయి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే వారం గడిచింది. వారం తర్వాత కూడా ఇంకా ఎలాంటి జాడ కానీ ఆచూకీ కానీ తెలియని పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. సో మొత్తం మీద ఎస్ఎల్బిసి దగ్గర ప్రస్తుతానికైతే పూర్తి స్థాయి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోపల TBM అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ శిథిలాలను పూర్తి స్థాయిలో బయటకు తీస్తున్నారు. అక్కడ ఊడుతున్నటువంటి నీటి ఊట బురదను ఎప్పటికప్పుడు తొలగిస్తూ అక్కడి నుంచి 300 మీటర్ల వరకు అక్కడికి ఉన్నటువంటి ఆ లోకో ట్రైన్ ద్వారా అక్కడి నుంచి బయటకు పంపిస్తున్నారు. సో ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి శిథిలాలన్నీ కూడా బయటకు పంపిస్తున్నారు. చాలా దగ్గరగా వెళ్తున్న దాదాపు 13 కిలోమీటర్ల 850 మీటర్ల దూరం వరకు కూడా వెళ్ళినట్టుగా తెలుసు. చాలా దగ్గర దాకా దరిదాపుల దాకా వెళ్ళారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీ లేదు. దాదాపు 5.5 మీటర్ల ఎత్తు వరకు కూడా పూర్తిగా బురద పేరుకుపోయిన పరిస్థితి కనబడుతోంది. అలాగే నీటి ఊట కూడా చాలా భారీగా ఊరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సహాయక చర్యలకైతే పూర్తి స్థాయిలో ఆటంకం కలుగుతున్న పరిస్థితి. వాటిని పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు తొలగిస్తూ అధికారులు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇంకా కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఇటు జియోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అలాగే ఇక ప్లాస్మా కట్టింగ్ మిషన్లతో అటు సౌత్ సెంట్రల్ రైల్వే సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. నేవీ, ఆర్మీ, అలాగే ఇక NDRF, సింగరేణి, ఇలా అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సిబ్బంది రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న పరిస్థితి మనకు అక్కడ కనబడుతోంది. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్స్ ఎప్పటికప్పుడు కొనసాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి గల్లంతైన బాధితులను గుర్తించేందుకైతే లేటెస్ట్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. ప్రమాద ప్రదేశంలో నీటిని పైపుల ద్వారా బయటకు తరలిస్తూ ప్లాస్మా గ్యాట్ కట్టర్లతో కట్ చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ను ఉపయోగిస్తూ లోపలికి ఉపయోగంలోకి తీసుకురాబోతున్నారు. బురదను తీసేందుకు ఎస్కవేటర్లు టన్నెల్లోకి పంపించామని ప్రత్యేక కెమెరాలు, సెన్సార్ల ద్వారా లోపలికి పరిస్థితులను గమనిస్తున్నామంటూ అధికారులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆర్మీ, నేవీ, NDRF, SDRF, సింగరేణి, ఫైర్ సర్వీసెస్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైడ్రా, సౌత్ సెంట్రల్ రైల్వే, ఇలా అనేక డిపార్ట్మెంట్స్, ఇటు మైనర్ టీమ్స్, ర్యాట్ హోల్ మైనర్ టీమ్స్ కూడా సహాయక చర్యలో ప్రస్తుతం పాల్గొంటున్న సిచ్యువేషన్ మనకు కనబడుతోంది. సో ప్రస్తుతానికైతే ఎలాంటి ధృవీకరణ లేదు, ఎలాంటి ప్రకటన కూడా ప్రభుత్వం నుంచి లేదు. కానీ కొన్ని ఆనవాళ్ళు అయితే గుర్తించినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తలను పుకార్లుగా జిల్లా కలెక్టర్ తోసిపుస్తున్నారు. జిల్లా SP కూడా చెప్తున్నారు. ఏదైనా ఉంటే తాము అధికారికంగా సమాచారం అందిస్తామంటూ వీళ్ళంతా కూడా వెల్లడిస్తున్న పరిస్థితి. ఎస్, మళ్ళీ సచిన్ దగ్గరికి వెళ్దాం. సచిన్, ఒక్కసారి SLBC సొరంగం దగ్గర నిజంగా
వాస్తవ పరిస్థితి ఏంటి? రకరకాల వార్తలు వస్తున్నాయి, అక్కడ కొన్ని ఆనవాళ్ళు గుర్తించినట్టుగా చెప్తున్నారు, కానీ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ధృవీకరణ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. అధికారులు కూడా ఇప్పటివరకు ఇంకా ఎలాంటి నిర్ధారణ చేయలేదు. సో అక్కడ ఏం జరుగుతుంది, వాస్తవంగా ఎట్లాంటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది, ప్రస్తుతం రెస్క్యూ కంటిన్యూ అవుతుందా, ఉదయం నుంచి రెయిన్బోలు కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. సో ఎలాంటి సిచ్యువేషన్ మీకు అక్కడ కనబడుతోంది? రామ్దాస్, ఈరోజు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ గాలింపు చర్యలకు సంబంధించి కొలుక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకు కొలుక్కొచ్చే అనే మాట అంటున్నాను కనుక ఇప్పటికే టన్నెల్ బోర్ మిషన్కి సంబంధించి దాన్ని మరి ముఖ్యంగా డిస్మాంటిల్ చేయడం ప్రారంభించారు. ఇది ఈ రోజు కొలుక్కొచ్చే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. ఇక్కడ బహుశా అది కనుక కొలుక్కొచ్చేస్తే అప్పుడు పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. వన్స్ అది క్లియర్ అయిన తర్వాత అప్పుడు అక్కడ ఎటువంటి ఇష్యూస్ అనేవి ట్రిగర్ అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. టనల్ బోర్ మిషన్ అనేది అక్కడ కుప్పకూలిపోయింది. దాంతో అక్కడ గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యిలో బురద ఇలా ఊబి లాంటి ప్రాంతం, ఊబిలా ప్రదేశంలో మారిపోయింది. వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందంటూ ఇక్కడే ఒకవేళ వాళ్లకు సంబంధించి అవశేషాలను గుర్తించారా అనే అంశానికి సంబంధించి కనుక ఎందుకంటే ఎన్జీఆర్ఏకి సంబంధించి ఒక మాట ప్రస్తావించుకోవడం జరుగుతోంది. కాబట్టి అటువంటి సినారియోలో ఒకవేళ అక్కడ కనుక ఉండుంటే బహుశా కాస్త టైం తీసుకోవచ్చేమో. లేకపోతే కనుక ఈరోజు ఆపరేషన్స్ కొలుక్కొచ్చి వాళ్ళ జాడ తెలిసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మానవ అవశేషాలు అంటూ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ 8 మందికి సంబంధించి కనుక మాట్లాడుకున్న పక్షంలో 5-6 గురించి మాత్రమే తెలుస్తోంది. కానీ మిగతా 2 పరిస్థితి ఏంటి? వాళ్ళు టన్నెల్ బోర్ మిషన్లో ఉండుంటారా? ఎందుకంటే మనం గతంలో కూడా చూపించాం టన్నెల్ బోర్ మిషన్కి సంబంధించిన ఆపరేషన్ ఎలా ఉంటుందనేది. ఎందుకంటే దాని ఫేస్ మనం చూసాం, మధ్యలో చిన్న స్పేషియస్గా ఉంటుంది. అక్కడేమైనా వీళ్ళు తలదాచుకునే ప్రయత్నం చేస్తారు, అయితే అక్కడేమైనా ఉండిపోయారా? లేకపోతే వరద ప్రవాహం వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఏమైనా ఇరుక్కుపోవడం జరిగిందా? ఎందుకంటే అక్కడ నీటి ఊట పెరిగింది, కానీ నీటి ఊట తగ్గిన నేపథ్యంలో అక్కడ ఏమైనా ఉన్నారా? పోనీ అక్కడ ఉన్న సందర్భంలో సేఫ్గా ఉన్న సందర్భం ఉందా? ఆ టన్నెల్ బోర్ మిషన్ అనేది పూర్తిగా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వన్స్ అది క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళ జాడ అనేది బహుశా అక్కడి నుంచి నిమిషాల వ్యవధిలో తెలిసే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం దాదాపు 4:30-5 కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆపరేషన్స్లో ఇక్కడ కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా టన్నెల్ బోర్ మిషన్ కట్టింగ్కి సంబంధించి వివిధ టెక్నాలజీస్ను ఉపయోగించడం జరుగుతుంది. గ్యాస్ కట్టర్స్ను ఉపయోగిస్తున్నారు, ప్లాస్మా కట్టర్స్ను ఉపయోగించినారు, దాంతోపాటు అల్ట్రా థర్మల్ కటర్ మిషన్స్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఎలాగైనా ఆ టన్నెల్ బోర్ మిషన్ని డిస్మాంటిల్ చేయాలి. ఇక్కడ ఏంటంటే కనుక హెవీ మెటల్, స్టీల్లో కూడా హెవీ మెటల్ ఉండడం కారణంగా దాని కటింగ్ అనేది ఆలస్యం అవుతోంది. బట్ అయినప్పటికీ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించడం, దీంతో పాటు అక్కడ కూడా అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న అవకాశం లేదు. అందరూ కూడా 600 మంది ఉన్నప్పటికీ కూడా 600 మందిలో కనీసంలో ఒక 100 మందో 50 మందో ఒక్కసారిగా వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడున్న ఆ సామర్థ్యం తక్కువ, దాంతోపాటు బురద ఉంది, మట్టి ఉంది, దాంతోపాటు నీళ్లు వస్తున్నాయి. సో డివైడ్ అయిపోయారు. అందరూ కూడా వర్క్ని డివైడ్ చేసుకొని దాంతోపాటు వచ్చిన ఇన్ఫ్యాక్ట్ అంటే నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి ఆ నిర్మాణ వ్యర్థాలని తరలిస్తూ ఒక పక్క బురదని సైడ్ చేస్తూ వాటర్ని పంపింగ్ చేసేస్తున్నారు. సో వాటర్ కనుక క్లియర్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ కీలకమైన డెవలప్మెంట్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది పూర్తిగా డ్రైన్ అయిపోతుంది. వాటర్ కనుక పూర్తిగా వెళ్ళిపోతే కనుక అప్పుడు అక్కడ ఎక్స్కవేషన్కి సంబంధించి అంటే ఒక చిన్న సైజు జేసీబీ కూడా వెళ్ళిన సందర్భం చూసాం. దాన్ని అక్కడ ప్రొక్లైనర్ సాయంతో తవ్వుతున్నారు మట్టిని. సో అటువంటి సందర్భంలో టీబీఎం టన్నెల్ బోర్ మిషన్కి సంబంధించి డిస్మాంటిల్ పూర్తయిపోతే దాన్ని కనుక వెనక్కి పూర్తిగా డిస్మాంటిల్ పంపించేస్తే అప్పుడు ఖాళీ అవుతుంది ఆ జాగా. అక్కడికి అడుగు పెట్టే సందర్భం బహుశా ఏ మధ్యాహ్నమో లేకపోతే అరౌండ్ 3 అవ్వచ్చు అంటూ కూడా తెలుస్తోంది. ఒకవేళ అక్కడ కనుక ఆలస్యం అయితే, ఎందుకంటే ప్రతికూల పరిస్థితులు ఎప్పటికప్పుడు అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి అవాంతరం కలిగిస్తున్న పరిస్థితి అయితే మాత్రం మనకు అక్కడ కనిపిస్తోంది. సో అటువంటి సినారియో ఒకవేళ ఏమైనా అవాంతరాలు ఏర్పడితే కనుక ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కానీ యాజ్ ఆఫ్ నౌ మనం మాట్లాడుకున్నట్టుగా 2 రోజుల నుంచి నీటి ప్రవాహం తగ్గింది. దాదాపుగా 4000 లీటర్లకు సంబంధించి అని మాట్లాడుకునే సందర్భంలో అక్కడి నుంచి 5000 నుంచి 4000 వరకు తగ్గిందంటూ కూడా చర్చ జరుగుతోంది. సో ఇటువంటి సినారియోలో వాటర్ అంటే ఇన్ఫాక్ట్ వాటర్కి సంబంధించి వాటర్ ప్రవాహానికి తగ్గితే ఆటోమేటిక్గా ఆపరేషన్ అనేది జోరు అందుకుంటుంది. సో దీంతో పాటు టీమ్స్ పెరుగుతున్నాయి. ఇక్కడ సింగరేణి కావచ్చు, దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు వివిధ బృందాలు ఇప్పటికే వర్క్ని సెగ్రిగేట్ చేసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి. కాబట్టి ఈరోజు మధ్యాహ్నానికి ఒక స్థాయిలో క్లారిటీ రావచ్చు. లేని పక్షంలో సాయంత్రానికైనా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రెస్క్యూ ఆపరేషన్స్ మాత్రం స్పీడప్ అవ్వడం జరిగింది. కాస్త ఎన్జీఆర్ఏ కావచ్చు, ఇవి కూడా అక్కడ సపోర్ట్ ఇస్తున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి రంగంలోకి దిగిన తర్వాత లేటెస్ట్ టెక్నాలజీతో వాటిని పరిశీలించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రామ్దాస్ మనకు కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా 13.5 నుంచి 800 నుంచి 100 మీటర్ల దూరంలోని వీటిని గుర్తించారు.
అయితే వాళ్ళ జాడకు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందా, ఇన్ఫాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు అంటూ కూడా అఫీషియల్గా చెబుతున్నప్పటికీ కానీ ఆశలు మాత్రం సన్నగిలుతున్నాయి ఎక్కడ కూడా. ఎందుకంటే ఎక్కడ రెస్పాన్స్ వినిపించట్లేదు, ఎక్కడ వాళ్ళకి సంబంధించి ఎటువంటి జాడ దొరకట్లేదు. టనల్ బోర్ మిషన్లో ఎవరైనా ఇద్దరు ఉంటుంటారా అనేది మాత్రం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒకవేళ అక్కడ ఉంటే వినిపించే అవకాశం కూడా ఉండదు. సో అటువంటి సినారియో. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఈరోజు ఈవినింగ్ కల్లా ఒక పూర్తి స్థాయిలో కాకపోయినా కనీసం క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక్కడ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సచిన్. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఆశలు సన్నగిలినట్లయినట్టు అక్కడ ఉన్నటువంటి కొంతమంది రెస్క్యూ టీమ్ సభ్యులు అయితే లీకులు ఇస్తున్నారు. కానీ అధికారికంగా ఏదైనా ఉంటే అధికారులు వెల్లడించాలి. కానీ లోపలికి వెళ్ళి వస్తున్న కొంతమంది రెస్క్యూ టీమ్ సభ్యులు లీకులు ఇవ్వడంతో మీడియాలో ఇష్టం ఉన్నట్టుగా వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ కొంత ప్రచారం అయితే జరుగుతుంది. కానీ నిజంగా ఇప్పటివరకైతే ఎలాంటి నిర్ధారణ జరగలేదు. జీపీఆర్ ద్వారా కొన్ని ఆనవాళ్ళు గుర్తించినట్టుగా మాత్రమే చెప్తున్నారు. బహుశా అవి డెడ్ బాడీలేననే ప్రచారం అయితే సాగుతోంది. బట్ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగాన్ని ఇప్పటివరకు ఎలాంటి ధృవీకరణ అయితే చేయలేదు. సో మొత్తం మీద ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. కానీ అక్కడున్న పరిస్థితులను బట్టి చూస్తే బురద, నీటి, అక్కడ ప్రమాద తీవ్రతను చూస్తే వారు బతికుండే అవకాశాలు చాలా తక్కువనే ప్రచారం అయితే సాగుతుంది. సో మొత్తం మీద ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. బహుశా ఇవాళ సాయంత్రానికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుపోయిన 8 మంది ప్రాణాలు అడుగంటైనట్టు రెస్క్యూ టీం బృందాల సభ్యులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అంశాలకు సంబంధించి ఒక క్లారిటీకి ఎవరు రాలేకపోతున్నారు. మనం చూస్తున్న దృశ్యాలు అక్కడ అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు. హెలీప్యాడ్ దగ్గర హెలికాప్టర్ కూడా సిద్ధంగా ఉంచినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద 8 మంది జాడ కనిపెట్టేందుకైతే తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు. ఇంకా వారికి సంబంధించిన జాడకు సంబంధించి ఆచూకీ గురించి ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ అయితే లేదు. అయితే లోపలికి వెళ్ళినటువంటి ఎవరైతే ఆ రెస్క్యూ టీం సభ్యులు ఉన్నారో వారి సహాయం కోసం కూడా అటు పైపులు అలాగే ఐరన్ షీట్లతో కూడినటువంటి ఒక రకమైనటువంటి పరికరాలను అంటే గుండ్రగా తయారు చేసి అందులో వాళ్ళు వెళ్ళి ఒకవేళ రాళ్ళు రప్పలు ఏమైనా ఓడిపడ్డా వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకుండా తిరిగి బయటకి తప్పించుకునేలా ఒక రకమైనటువంటి స్ట్రక్చర్ని తయారు చేసి లోపలికి పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఆ ఐరన్ షీట్లతో కూడుకున్నటువంటి ఆ గుండ్రటి స్ట్రక్చర్లో వాళ్ళు కూడా లోపల దాకా వెళ్ళి వచ్చేందుకైతే ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం. సో పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. తీవ్రంగా శ్రమిస్తున్నారు. బహుశా ఇవాళ సాయంత్రానికి లేదా రేపటికైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎస్ఎల్బీసీలో ఆ టన్నెల్ సొరంగ మార్గంలో చాలా దరిదాపుల దాకా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇంకా రెస్క్యూ అయితే ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది.